వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో కళ్యాణి ముచ్చట్లు. హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మన బాడీలో ఉన్న హీట్ని తగ్గించే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాము. అదేంటంటే తాటి ముంజలు సగ్గుబియ్యంతో జావ అన్నమాట. సో నాకైతే ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఇది. చాలా అంటే చాలా ఇష్టం అండి. మా మమ్మీతో ఎప్పుడూ కూడా నేను ఈ సీజన్లో తాటి ముంజలు వస్తాయి కాబట్టి సగ్గుబియ్యం తాటి ముంజలతో జావ అయితే తప్పకుండా కంపల్సరీ చేయించుకొని తింటాను. అంత ఇష్టం అన్నమాట. సో మీకు కూడా ఇది ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయాలనిపిస్తుందా? అయితే మరి ఇంకెందుకు లేట్, మా మమ్మీ ఎలా చేస్తున్నారో ప్రాసెస్ చూసేద్దాము. వచ్చేసేయండి. ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలండి. సో చూడండి, వరలక్ష్మి సాబుదానా ఉంది కదా, సో ఈ కంపెనీ అయితే సగ్గుబియ్యం మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఏ రెసిపీ చేసుకున్నా మేమైతే అదే యూజ్ చేస్తాము. ఈ కంపెనీ సగ్గుబియ్యం బయట మనకు అన్ని షాప్స్లో అవైలబుల్ ఉంటున్నాయండి. అండ్ అలాగే సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని ఈ సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. నెక్స్ట్ లేతగా ఉన్న తాటి ముంజలు తీసుకుంటే ఈ జావకి చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ అలాగే వాటి పైన ఉన్న పీల్ని నీట్గా తీసేసుకోవాలి. అండ్ అలాగే తాటి ముంజలు మేము ఒక డజన్ అయితే తీసుకున్నామండి. మీకు టేస్ట్కి సరిపడా ఎన్ని కావాలంటే అన్ని తాటి ముంజలను అయితే తీసుకోవచ్చు. మేమైతే ఒక గ్లాసు సగ్గుబియ్యానికి డజన్ తాటి ముంజలను అయితే తీసుకున్నామండి. అండ్ ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఎక్కువ తక్కువ ఆ క్వాంటిటీ చూసి వేసుకోవచ్చు అన్నమాట. సో మొత్తం తాటి ముంజలన్నీ పైన పీల్ ఇలా తీసేసుకొని నీట్గా పెట్టుకోవాలి. అండ్ అలాగే వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మీలో ఎంతమందికి తాటి ముంజలు అంటే ఇష్టం అండి? సో మా ఫ్యామిలీలో అందరికీ చాలా అంటే చాలా ఇష్టము. సో ఈ సీజన్లో మేము అస్సలు మిస్ అవ్వకుండా తాటి ముంజలను అయితే తెచ్చుకొని తింటాము. ఇంకా తాటి ముంజల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అంతేకాదు సగ్గుబియ్యంలో కూడా మనకి చాలా హెల్త్కి సంబంధించిన యూజెస్ అయితే ఉన్నాయి. సో అందుకని ఇది చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవాలి. సో తాటి ముంజలన్నీ ఇలా నీట్గా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సగ్గుబియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో ఆ గ్లాస్తో 8 గ్లాసెస్ వాటర్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి. సో వాటర్ బాయిల్డ్ అయిపోయాయి. వాటర్ బాయిల్డ్ అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని మరీ ఎక్కువసేపు ఉడికించకుండా ఇలా ముంజలుగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే సరిపోతుందండి. సో ఇక దీనిని చల్లార్చుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం చల్లారిన తర్వాత భలే ముంజలుగా వచ్చింది కదా, ఇలా అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇందులోకి చిటికెడు సాల్ట్, అలాగే స్వీట్కి తగ్గట్టు షుగర్ కూడా వేసుకోవాలి. మాకైతే లైట్ స్వీట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే ఇష్టము. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి. నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న తాటి ముంజల్ని ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక మనకి సగ్గుబియ్యం తాటి ముంజలు జావ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి. సో మన బాడీలో ఉన్న హీట్ని అయితే మనకి ఇట్టే చిటికలో తగ్గించేస్తుంది. సో రిజల్ట్ అయితే కంపల్సరీ నేను చెప్తున్నాను, 100కి 200% అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా తీసుకోవచ్చండి ఈ జావ. అండ్ అలాగే ఈ జావ టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. అండ్ అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నట్టయితే ఇంకా రెట్టింపు అవుతుంది ఆ టేస్ట్, అంత బాగుంటుంది. నేనైతే మాటల్లో చెప్పలేను, నాకైతే పిచ్చగా ఇష్టము. సో మీ ఫ్యామిలీ అందరికీ కూడా చక్కగా నచ్చుతుందని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు సీజనల్గా దొరికేది కాబట్టి మనకి తాటి ముంజలు తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అనేది మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు బాయ్ అండి.